వెల్కమ్ టు ఊరువాడ. ఏపీలో 36 మంది రాజకీయ హత్యకు గురయ్యారంటున్నారు. వారి పేర్లు ఇవ్వమని అడిగితే మాత్రం ఇవ్వటం లేదన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో ఎదురు దాడి చేస్తున్నారని విమర్శించారు. శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చ పెడదామన్నారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టి అగ్ని ప్రమాదం అంటున్నారని చెప్పారు. ముచ్చుమర్రి ఘటనలో నిందితులని అరెస్టు చేశామన్నారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లుగా చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్లు ఉందంటూ ప్రకటించారన్నారు. అసలు ఏపీ అప్పులు 7,48,000 కోట్లే అని లెక్కలో వివరించారు జగన్. గ్రామ పంచాయతీలని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. పంచాయతీలని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సకాలంలో నిధుల విడుదలకి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పంచాయతీల ప్రగతి కోసం రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వట్టినాగులపల్లిలో ఫైర్మెన్ ల పాసింగ్ అవుట్ పరేడ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 483 మంది ఫైర్మెన్ అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. యువత ఆకాంక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చాం. మరో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు సీఎం. తెలంగాణలో త్వరలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయని తమకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు మంత్రి. అందుకే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరిగినా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులకు నీళ్లిచ్చే మనసు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందికి వస్తుందని విమర్శించారు ఆయన. ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, ఆలోపు ఎత్తిపోతులు ప్రారంభించకపోతే 50,000 రైతులతో కలిసి వచ్చి పంపులను ఆన్ చేస్తామన్నారు కేటీఆర్. కేసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే కేసీఆర్ కి కుళ్లు ఎందుకని మండిపడ్డారు జగ్గారెడ్డి. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో తప్పులు వాళ్లే చేసి మళ్లీ బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాట పట్టారని కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కేసీఆర్ అని, దీనికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ పై విపక్షాల విమర్శలని తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీ రఘునందన్. కేంద్రం నుంచి నిధులు వస్తున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్కి 5,000 కోట్లు ఇచ్చుకున్న సీఎం రేవంత్ కి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తుందన్నారు బీజేపీ ఎంపీ. హైకోర్టులో వైసీపీ అధినేత జగన్ పిటిషన్ పై విచారణ జరిగింది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారు. కేవలం 11 మంది సభ్యులే ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా అవసరం లేదని కూటమి నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పిటిషన్ పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వంలో వర్సిటీలు రాజకీయాలకు వేదికలయ్యాయని మండిపడ్డారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిశ్రమలు వస్తాయి, వాటితో పాటు ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు లోకేష్. విద్యా కానుక కిట్స్ లో అవినీతిపై విచారణ జరిపిస్తామని, బ్యాగులు బెల్టులపై రాజకీయ పార్టీల రంగులు అవసరం లేదన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో టీడీపీ నేత యనమల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండీ కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. జగన్ ధర్నాకు ఇండీ కూటమి పార్టీలు రావడమే ఇందుకు సంకేతమన్నారు. షర్మిల కాంగ్రెస్ లో ఉన్న జగన్ ఇండీ కూటమిలో భాగస్వామిగా ఉండబోతున్నారని చెప్పారు యనమల. భూదందాలు బయటపడతాయనే భయంతో వైసీపీ నేతలు రికార్డ్స్ ని దగ్ధం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. పేదల నిరక్షరాస్యతని ఆసరా చేసుకుని వైసీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. జగన్ కాలంలో ప్రతి శాఖలోనూ అవినీతి జరిగిందన్నారు. ఇది బయటపడేసరికి ఏం చేయాలో అర్థం కాక ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారన్నారు సోమిరెడ్డి. 2023లో గంజాయి సరఫరాలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు హోంమంత్రి అనిత. డ్రగ్స్ సరఫరాలోనూ ముందంజలో ఉందని చెప్పారు. ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత గత జగన్ ప్రభుత్వానిదే అన్నారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో 15,000 ఎకరాల్లో గంజాయి సాగు చేసినా గత సర్కార్ పట్టించుకోలేదన్నారు అనిత.
ఏపీలో 21 లక్షల మంది డ్రగ్స్ సేవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ పి హరిప్రసాద్. ఇందులో 17 లక్షల మంది పిల్లలు కూడా ఉన్నారని శాసన మండలిలో చెప్పారు. ఏపీలో 15,000 కోట్ల రూపాయల గంజాయి వ్యాపారం జరుగుతుందని తెలిపారు. అయితే పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ కింగ్ పిన్ బయటకు రావడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి అసలైన వ్యక్తులను పట్టుకోవాలన్నారు హరిప్రసాద్. హైదరాబాద్ ముచ్చింతలకు వచ్చారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. సమతా స్ఫూర్తిని దర్శించుకుని పూజలు చేశారు. చినిజియర్ స్వామిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు రామ్నాథ్ కోవింద్. మై హోమ్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో ఆలయ భూముల అన్యక్రాంతంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గత 5 ఏళ్లలో ఆలయ భూముల అన్యక్రాంతం, మట్టి తవ్వకాలు, ఇతర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు. దర్యాప్తు జరిపి బాధ్యులు ఎవరున్నా సరే చర్యలు తీసుకుంటామన్నారు ఆనం. హుద్హుద్ తుఫాన్లో సర్వం కోల్పోయిన లబ్ధిదారులను ఆదుకుంటామన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. తుఫాన్ పరిహారంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పార్థసారథి. ప్రధాని మోదీకి లేఖ రాశారు సిపిఐ నేత రామకృష్ణ. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చే 15,000 కోట్ల ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్ గా మార్చాలని కోరారు. ఇప్పటికే అప్పులో ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ రుణభారం తగదన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కాళేశ్వరం సఫల ప్రాజెక్టు అని చెప్పేందుకే తాము ఈ పర్యటన కొనసాగిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ తర్వాత ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాట పట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రాజెక్టుల దగ్గరికెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. హరీష్ రావుకి అన్ని తెలుసు కాబట్టి కేటీఆర్ తో వెళ్లలేదని ఆయన కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులకు వరమన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. బీఆర్ఎస్ నేతలు కళ్లు లేని కబోదుల్లా మాట్లాడుతున్నారని అన్నారు. రైతుల కోసం భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం 6,71,000 కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. నెల 29న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేత సునీతారావు చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే దీనిపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట రాజీవ్ రహదారిపై ప్రైవేట్ బస్సు, కారు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో 3 చనిపోయారు, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దాటికి కారు నుజ్జునుజ్జయింది. మృతదేహాలు 10 కిలోమీటర్ల దూరాన ఎగిరిపడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చలలో కార్గిల్ విజయ దివస్ ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులతో ర్యాలీ నిర్వహించారు. యుద్ధంలో మరణించిన అమరవీరులను తలుచుకుని మౌనం పాటించారు. అల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెదబరులు మండలం జామిగూడ గుంజువాడ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద స్థాయి ప్రమాదకరంగా ఉండడంతో నడుముకు సొరకాయ డిప్పలు కట్టుకుని వాగు దాటుతున్నారు స్థానికులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో 3వ రోజు వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది. సఖినేటిపల్లి మండలంలోని చాలా లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద తగ్గకపోవడంతో పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. స్కూల్కి వెళ్లే పిల్లలు, టీచర్లు కూడా పడవలపైనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. అటు మామిడి కుదురు మండలం పాసుర్లపూడి అప్పన్నపల్లి కాజ్వే 3 రోజులుగా నీటిలోనే మునిగిపోయింది. అయితే దీంతో 3 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదపట్నం లంక, పాసుర్లపూడి, శ్రీరామపేట గ్రామాలు కూడా నీటిలోనే మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం దగ్గర గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 47 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టుకు వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తిని నిలిచివేశారు. అయితే బెల్లంపల్లి ప్రాంతంలోని శ్రీరాంపూర్, ఇదాంపూర్, మందమర్రి ఓపెన్ కాస్ట్ గనుల్లో 2.5 లక్షల బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడంతో 40 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇన్ఫ్లో 2,38,000 క్యూసెక్లు వస్తుండగా 2,30,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి వస్తున్నటువంటి వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది.
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 13 అడుగులకు చేరుకుంది. 12 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ కార్గిల్లో వార్ మెమోరియల్ ని సందర్శించారు. కార్గిల్ అమరవీరులకి ఘనంగా నివాళులర్పించారు ప్రధాని. అనంతరం ఆనాటి కార్గిల్ యుద్ధ వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మృతి చిహ్నాలు మ్యూజియాన్ని సందర్శించారు మోదీ. ఆ తర్వాత కార్గిల్ అమరవీరుల కుటుంబాలని కలుసుకున్నారు ప్రధాని. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లక్నోలోని కార్గిల్ స్మృతి భవన్లో వేడుకలు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని కార్గిల్ అమరులకు నివాళులర్పించారు. స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి స్మరించారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూబ్లీ వేడుకలు నిర్వహించారు. కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శౌర్య స్మారక్ వద్ద కార్గిల్ యుద్ధ వీరులకి నివాళులర్పించారు. మన దేశాన్ని రక్షించిన మన సైన్యాన్ని చూసి గర్విస్తున్నామన్నారు ఆయన. ఆనాటి సైనికుల త్యాగం, ధైర్య సాహసాలు కొత్త చరిత్ర సృష్టించాయన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్లకి నివాళులర్పిస్తున్నానని మోహన్ యాదవ్ తెలిపారు. దేశ సేవ కోసం ఏదైనా చేయాలనుకునే ఎంతో మంది యువకుల మనోధైర్యం ప్రతిపక్షాలు చిన్నాభిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ ఎంపీ రవికిషన్. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రకటించిన అగ్నివీర్ యోజన పథకం దేశాన్ని బలోపేతం చేయాలనే మంచి ఆలోచనతో చేశారన్నారు. టీఎంసీ మంత్రి ఫిర్హాద్ హకీం బెంగాల్ అసెంబ్లీలో హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ బెంగాల్ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించారు బీజేపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ బయట బీజేపీ నేత సువేందు అధికారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఆందోళన బాట పట్టారు. గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాల వల్ల వరద నీరు పోటెత్తడంతో డాంగ్ జిల్లాలోని గిరి జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు వరద ఉధృతి పెరగడంతో జలపాతం మహోగ్ర రూపం దాల్చింది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో 2 బోగీలు పట్టాలపై పక్క కొరిగాయి. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్ లో ఏపీకి చెందిన ఆర్చర్ ధీరజ్ సంచలన ప్రదర్శన చేశాడు. ధీరజ్ ఎక్కుపెట్టిన బాణాలకు మెన్స్ విభాగంతో పాటు మిక్స్డ్ టీంలోనూ భారత్ సత్తా చాటింది.